హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఈ హరిత హరీష్ గేమ్ గురించే మాట్లాడుకుందాం. అబ్బా ఈ వీడియోలో చాలా పాయింట్లు ఉన్నాయి మాట్లాడటానికి. ఆయనకి ఖచ్చితంగా మన ఎనాలిసిస్తో సమాధానం చెప్దాం. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వీడియో చూసుకోవచ్చేమో, ఆయన చూసుకోండి, నష్టమేం లేదు. ఎందుకంటే చాలా చాలా వరస్ట్ గేమ్ అయిపోయింది. సో నేను ఇంకా ఏదో పెద్ద పెద్ద మంచి మంచి లాజిక్స్ వర్కౌట్ చేస్తాడు, బ్రహ్మాండంగా ఆడతాడు, అగ్ని పరీక్షలో జడ్జిలకే జవాబు చెప్పినాడు, కౌంటర్ వేసినాడు, బాగా ఆడతాడు, డౌట్ లేదు. చాలా డెస్పరేట్గా అరగుండు కూడా కొట్టేసుకున్నారు. బిగ్ బాస్ అంటే అంత ఇష్టం ఇలా అనుకున్నాం. కానీ అక్కడ బిగ్ బాస్లో రూల్స్ అర్థం చేసుకోవడం, ఏ కేటగిరీ ఏది ఉంది, ఆడియన్స్కి మనం ఎలా ఉంటే నచ్చుతాం ఇదే దాని మీద లేదు. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే ఆడతా, ఇదే నేది అన్నాడు. సరే ఒక్క పాయింట్ చెప్తా. హరిత హరీష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్లో ఉన్నారు చాలామంది, మాస్క్ మ్యాన్ సూపర్ కేక్ తురుము అని పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్క సమాధానం ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే ఎగ్ దొబ్బేసింది అని అసలు దాని చుట్టూ తిప్పుతున్నాడు. సంజన పెద్ద ఘోరం పాపం నేరం చేసేసిందని తిప్పాడు. ఓకే, ఆమె కంటెంట్ ఇవ్వడానికి క్రియేట్ చేయడమో వాట్ ఎవర్ చేయడమో చేసింది. బికాస్ ఆఫ్ షీఈజ్ నామినేషన్స్లో ఉంది, చాలామంది టార్గెట్ చేసి వేసారు, రైట్? అలాంటప్పుడు మరి నువ్వు డ్రింక్ దొబ్బేసి బాటిల్లో పోసావు, నొరగంత కింద పడిపోయింది. ఏంటంటే అది షాంపూ అన్నారు, తుడిచారు. మరి అది కరెక్టా? అంటే ఎదటోళ్ళు చేసింది నీకు నచ్చలేదు. ఒక మాట అన్నాడు మాస్క్ మ్యాన్, ఏంటంటే ముందు మనం ఏదైనా చెప్పే ముందు మనం చేసి ఆ తర్వాత చెప్పాలి, లేదంటే అసలు చెప్పకూడదు అనే ఒక డైలాగ్ వచ్చింది, రైట్? మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? ఆమె ఎగ్గదొబ్బేసింది, నువ్వు డ్రింక్ దొబ్బెత్తావా? కాదు కదా. ఇంకొకటి చెప్తా చూడండి, దొబ్బేసినోడు బాగానే ఉన్నాడు, అక్కడ ప్రియాతో ముచ్చట్లు, మర్యాద మనీష్తో ముచ్చట్లు. ఏది? సంజన గురించి. సంజన క్యాప్టెన్ అవడం నాకేమీ ఇష్టం లేక కాదు, నాకు ఇష్టమే. మరి ఇష్టమే అంటే సపోర్ట్ చేయాలి కదా. అక్కడ ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు రాము రాథోడ్ బాగా ఆడుతున్నాడు, వెల్డన్ అంటారు. అదేంటి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేంటి? అదేంటి మీరు ఇందక్కడి వరకు వీళ్ళకి సపోర్ట్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేంటి? అరే ఆయన అవుట్ అయిపోయాడు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, నష్టం ఏంటి? తనుజ ఇదే కదా అందే. అలా చేయకూడదా? ఏమైనా రూల్ ఉందా? ఇప్పుడు ఇద్దరే ఉన్నారు, నలుగురు ఆడారు, ఒక ఇద్దరు సపోర్ట్ చేసాం, వాళ్ళు అవుట్ అయ్యారు, ఇద్దరు మిగిలారు, బాగా ఆడిన సపోర్ట్ చేస్తాం, వెల్డన్ రాము అంటాం. సూపర్గా ఆడాడు రాము, తోపులాగా ఆడాడు. అసలు శ్రీజని మర్చిపోండి, శ్రీజకి అసలు ఎవరు టార్గెట్ తీయలే, బట్ రాముకి తీస్తా ఉన్నారు. సింగిల్ స్టిక్ మీద నుంచినాడు చాలాసేపు. సూపర్ అంటే సూపర్, లైవ్లో చూడాలి అది. సో రాము రాథోడ్ నేను చెప్తానే ఉన్నా, ఫస్ట్ నుంచి చిన్నగా స్టార్ట్ చేస్తారు. విన్నర్స్ ఎప్పుడు గేమ్ని గుర్తుపెట్టుకోండి, అలా ఛాన్స్ వచ్చినప్పుడు ఇచ్చి పడేస్తూ ఉంటారు. నెంబర్ 11లో ఎంట్రీ అయ్యాడు. నా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది ఇది. నెక్స్ట్ ఈ బొక్కలో లాజిక్స్ వర్కౌట్ చేస్తున్నాడు. నేను అసలు ఈ టైటిల్ పెట్టకూడదు అనుకున్నా. అసలు పిచ్చి లాజిక్స్ అనమాట అది. అసలు ఒక ఉన్మాదం లాజిక్స్ లాగా వర్కౌట్ చేస్తున్నాడు. డబుల్ మాటలు, అన్ని డబుల్ గేమ్ మాటలు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి? బర్నీ గారితో నువ్వు మాట్లాడవు, గుడ్ మార్నింగ్ చెప్తే విష్ చేస్తే చేయవు. ఓకే రైట్, ఆయన మీద పగబట్టేసావు, ఒప్పుకుందాం. ఎందుకని? పవన్ది అక్కడ చెప్పి అబ్జెక్ట్ చేశాడని పవన్ కళ్యాణ్ది మాట్లాడడం మానేశాడట. సరే పోనీ నువ్వు కెప్టెన్ అవ్వాలనుకున్నావు, మాట్లాడడం మానేసావు, రైట్. అప్పుడు బర్నీ విష్ చేసాడుగా, మార్నింగ్ వచ్చి చెయ్యాలి కదా. సో చేయలే, పక్కకి వెళ్ళిపోయాడు. బర్నీ వండితే తినకపోవడం, తనుజ వండితే తినకపోవడం, నేను తిన్నా అనేసాడు. ఆ గ్రూప్ డిస్కషన్లో మీరు ఎక్స్ట్రా కట్స్ కానీ లైవ్ కానీ చూసుంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోద్ది. ఏంటంటే హరిత హరీష్ గారు తినరట. డిస్కషన్ కూడా జరిగింది, ఎందుకు తినరు ఏంటి అంటే, లేదు నేను వేరే చేసుకుంటా, నాకు సో నేను ఫ్రూట్స్ తింటా, కావాలంటే నాకు ప్రాబ్లం లేదు, మీరు తినేసేయండి. మీరు వండితే తిన్నాను చాలా క్లియర్గా చెప్పినాడు, మీరు తినేసేయండి అని ఆయన కట్ చేసుకుంటూ ఆయన కొన్ని వేసుకుంటూ వెజిటేబుల్ రైస్ వేసారు. కుకింగ్ ఇన్ఛార్జిగా ప్రియా ఏం చేస్తోంది? అసలు ఇంకా గట్టిగా మాట్లాడేవండి. ఏం చేస్తుంది కుకింగ్ ఇన్ఛార్జ్ కింద? అంటే కుకింగ్ ఇన్ఛార్జి ఆల్రెడీ డన్ అయిపోయింది. అంటే నువ్వు హరిత హరీష్కి చనువు ఇచ్చేసినట్టేగా. ఈ పాయింట్ నాగార్జున అడగకపోతే షోనే వేస్ట్ అబ్బా, అనవసరం చూడటం బిగ్ బాస్. ఎందుకంటే ప్రియా యు ఆర్ లుకింగ్ సో గార్జియస్, సో వెరీ గుడ్, వెల్ డన్, బాలే ఆడావు, ఇవన్నీ తుస్సు ట్రాష్ పక్కన పడేయండి. కుకింగ్ హెడ్ కదా, అంతకుముందు నువ్వు కుకింగ్ హెడ్ అనే కదా నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు. సో తనుజ మీద
ఇది చేసి యాజ్ ఏ కుకింగ్ హెడ్గా నేను మాట్లాడుతున్నా, మీరు ఇష్టం లేనట్టు పెడుతున్నారు, సో మీరు కొంచెం విసుక్కుంటూ చేస్తున్నారు ఏదైనా కూడా అంటే హరిత హరీష్ కూడా లెగిసి కాశీ అన్నపూర్ణ లాగా పెట్టాలమ్మా, పెట్టేటప్పుడు అది ఉండాలమ్మా అన్నావు కదా, అది లేదు అని అన్నావు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు సొంతంగా కుక్ చేసుకుంటే కెప్టెన్కి విలువ లేనట్టే కదా. అందుకనే కదా బిగ్ బాస్ అడిగాడు, చక్కగా ఆయన తింటుంటే కొంచెం తిన్న తర్వాత అడిగాడు, ఏంటి ఆయన వండుకున్నాడు సపరేట్గా మీకు ఇష్టమేనా అంటే, సరే ఈసారికి వదిలేయండి, నా బాధ్యత ఏంటో నాకు తెలియలేదు, ఈవెన్ నేను లీడర్స్ మీద కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి తెలిసింది కాబట్టి ఓకే ఇక నుంచి జాగ్రత్త పడతాను అంది. అందులో సంజన కవర్ చేసింది పర్ఫెక్ట్గానే చేసింది. ఈ లోపే మనోడు ఆ యాపిల్ ఆ నారింజ మళ్ళీ బిగ్ బాస్ ఎవడేమో తినడానికి ఇక నుంచి పెద్ద పనిష్మెంట్ ఏమని ఇస్తాడు, ఇదంతా రీడ్ చేశారు బాగా. బిగ్ బాస్ని రీడ్ చేసేసి ఓవర్ యాక్షన్గా డ్రామా ఆడేయడం. సరే అంత తెలిసినోడివి నువ్వు, అంత చేసుకున్న తర్వాత డ్రింక్ దొబ్బేయడం తప్పే కదా. ఆవిడ ఎగ్ దొబ్బేసింది తప్పే అని అటు ఇటు తిప్పారు, మీరు చేసింది నచ్చలేదన్నారు, నామినేషన్ పాయింట్ కూడా పెట్టారు. 9 మంది మీకు చెప్తున్నా కూడా మీకు బొరకెక్కలేదు, వాష్రూమ్ ఇష్యూ అన్నారు. సో దాని మీద పెద్ద ఇష్యూ చేసుకుని నామినేషన్ చేశారు. ఆ తర్వాత ఎగ్ దొబ్బేసిందని నానా మాట్లాడినారు, సైడ్ గేమ్లకు చేసేసి 2 రోజులు యాక్సెస్ తీసేస్తానని డిస్కస్ చేసుకుని మరి చెప్పేశారు. ఇప్పుడు మరి కెప్టెన్ అయ్యి టెంపరీ ఓనర్ పడి కెప్టెన్ రూమ్ పెట్టింది మరి. సో మరి దానికి ఏమనాలి, సంజనకి యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో. సో దమ్ము శ్రీజ వల్లే అయింది, అది వేరే విషయం. అక్కడ తన కామనర్ సపోర్ట్ చేస్తే అయ్యిందని ఇక్కడ వరకు వచ్చేసింది, ఇంకా దారుణంగా వచ్చేసింది. ఆ మర్యాద మనిషికి అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఇద్దరు గుళ్ళు ఒకలాగానే ఉన్నాయి, నా గుళ్ళు లాగానే. మీరు నవ్వుకోండి ఏమని చేయండి. సో నీ కోసం ఆడింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పవన్ ఆడాడు, రైట్. పవన్ అక్కడ చేయి పెట్టేశాడు, పవన్ కళ్యాణ్ చేయి పెట్టేశాడు అని చెప్పి అక్కడ చెప్పాడు. భరణి అబ్జెక్ట్ చేశాడు, దాంతోనే ఆర్గ్యూ స్టార్ట్ అయింది. ఓకే రైట్, నువ్వు మాట్లాడి మానేసావు. అయితే సంజన నీకేం చేసింది? ఇప్పుడు సంజన యాక్చువల్గా కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు నీ పేరు చెప్పాల్సిన అవసరమే లేదు, వేరే వాళ్ళ పేరు చెప్పుకోవచ్చు. బట్ నీకు కంటెండర్గా ఛాన్స్ ఇచ్చింది ఎవరు? నువ్వు ఏం కన్సర్న్తో ఉన్నావు మరి ఆమె పట్ల? లేవు కదా. ఆ కెప్టెన్ అయితే ఏం పర్లేదు, నాకేం నష్టం లేదు అంటున్నాడు ఒక పక్క నుంచి. చూసారా అతను కెప్టెన్ అయ్యేసరికి అందరూ మారిపోయారు, హౌస్ మేట్స్ అందరూ. సో నాకేం అబ్జెక్షన్ లేదు. ఇది ఎలా ఉంటుందంటే, నాకేం వద్దు, మీరు తినేసేయండి అందరూ, నాకేం వద్దు, ఇంత రైస్ ఉంటే చాలు, ఇంత పప్పు ఉంటే చాలు అన్నాడంటే ఎవడ. నాకేం వద్దు అనే డైలాగ్ ఎందుకు అప్పుడు? నాకు కొంచెం రైస్ పప్పు కొంచెం అనొచ్చు. అట్లుంటుంది హరిత హరీష్తో. ఇంకో పాయింట్ చెప్తా, నువ్వు భరణి తనుజ వండితే తిన్నని చెప్పినోడివి. సో బాడీ షేమింగ్ అన్ని డైలాగ్ వేసింది నువ్వే గుండంకులు అన్నప్పుడు, మరి చేసింది కూడా నువ్వే కదా. అసలు ఈ వీడియో ప్లే చేస్తే సో వీకెండ్ ఎపిసోడ్ మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టర్ అయిపోద్ది ప్రోమో కానీ కట్ చేస్తే మాత్రం. సో వెరీ 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 ఓవర్ స్మార్ట్గా ఆడుతున్నాడు. సో ఇలాగే ఉంటుంది, ఏదైనా చేసుకోండి, నేను ఇలాగే ఉంటా, ఫైర్ గేమ్ ఆడతా అన్నాడు. ఫైరే లేదు, ఇది ఫైర్ గేమ్ కాదు, ఫెయిర్ గేమ్ అంతకంటే కాదు. ఎందుకు చెప్తున్నానంటే, స్టార్టింగ్లో మీకు అగ్నిపరీక్ష ఎపిసోడ్స్ చూసిన వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. నేను ఏదైనా ఓపెన్గా ఉంటా, ఫెయిర్గా ఉంటా, ముక్కుసూటిగా ఉంటా, ముఖం మీద మాట్లాడతా. మరి బ్యాక్కి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంజన గురించి మాట్లాడుతున్నావు, భరణి గురించి మాట్లాడుతున్నావు, తనుజ గురించి మాట్లాడుతున్నావు. ఎందుకు అవసరమా? మర్యాద మనిషితో డైరెక్ట్గా మాట్లాడు. ఫేస్ టు ఫేస్ అన్నావు కదా, మరి ఫేస్ టు ఫేస్ ఏది ఇక్కడ? డైరెక్ట్గా సంజనతోనే మాట్లాడాలి కదా. కూల్ డ్రింక్ దొబ్బేసింది, నేనే తాగేసా, బాటిల్లో పోసుకున్నా, ఫ్లోరా కొంచెం ఇచ్చా, ప్రియాకి ఇచ్చా, నేను తాగేసా. ఏమైపోయింది నీ డేర్నెస్? చెప్పలేకపోయావు కదా. చెప్పలేకపోగా ఇది మీకు ఎవరు చేశారో కానీ వాళ్ళు కూడా మీకు ఇలాగే చేశారు, కరెక్ట్గానే చేశారు వాళ్ళు ఎవరో. అది మీరు అర్థం చేసుకోవాలంట. అంటే నువ్వు అలా చేసావు కాబట్టి, నేను ఇలా చేసావు కాబట్టి టిట్ ఫర్ టాట్ లాగా ఉంది, అది ధైర్యంగా చెప్పురా భయ్. చుక్కే ఎందుకు? ఆమె అంత కష్టపడి స్కిట్ చేస్తే అందరికీ డ్రింక్ లేకుండా ఆపి నాకు కూల్ డ్రింక్ రిటర్న్ ఇవ్వండి అని అడిగింది. అప్పుడే లేచి చెప్పాలి కదా, ఎస్ నేనే తీసాండి, తాగేశాను, అదిగో ఖాళీ బాటిల్, సారీ ఐఎమ్ వెరీ సారీ అని చెప్పు. అంత డేర్నెస్ లేనప్పుడు ఎందుకు తాగారు? ఇక్కడ మాటలు చాలా చెప్తూ ఉంటారు చాలామంది, కానీ చేతలకు వచ్చేసరికి ఎవరు చేయరు అనమాట. సో మాటలే కదా, నీతి కబుర్లే కదా చెప్పేస్తూ ఉంటారు.
ఇక్కడ గాంధీ గారి ఉదాహరణ చాలామంది తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఒక చిన్నపిల్లాడుని తీసుకుని ఒక మదర్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చారంట గాంధీ గారికి. ఏమనంటే, మా అబ్బాయి బాగా స్వీట్స్ తినేస్తున్నాడండి, ఎంత చెప్పినా వినట్లేదు, మీరైనా చెప్తే వింటాడేమో అని మీ దగ్గర తెచ్చా గాంధీ గారు అంటే, లేదమ్మా మీ అబ్బాయిని ఒక వారం ఆగి తీసుకురా, నేను చెప్తాను, ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నా, ఏదో చెప్పి పంపించాడు. సో వారం ఆగిన తర్వాత బాబుని దగ్గర తీసుకుని, బాబు స్వీట్స్ తినకూడదు నాన్న, స్వీట్స్ తినటం అనేది కొంచెం హెల్త్కి మంచిది కాదు, ఎక్కువ స్వీట్స్ అనేది తినకూడదు, మానేసి కొంచెం లిమిట్గా తింటూ దానికి తగ్గ వ్యాయామం చేసుకుంటూ వెళ్ళి జాగ్రత్తగా ఉన్నా అంటే, మరి ఇదే విషయం వారం క్రితం చెప్పచ్చు కదా గాంధీ గారు అని వాళ్ళ మదర్ చాలా అమాయకంగా అడిగితే, లేదమ్మా వారం క్రితం వరకు నేను కూడా ఎక్కువ స్వీట్స్ తినేవాడిని, సో నేను స్వీట్స్ తినడం ఈ వారం మానేసిన తర్వాత మీ బాబుకి చెప్పాను అన్న. సో ఇది ఎంత డెప్త్ స్టోరీ అంటే, మనం ఏదైనా చెప్పే ముందు మనం అది మానేసి చెప్పాలి. నువ్వే ఫెయిర్గా లేవు, నువ్వే ఫేస్ టు ఫేస్ లేవు, నేను ఫేస్ టు ఫేస్ దాన్ని ఇచ్చేస్తా అంటే అది వర్కౌట్ అవుతుంది నాన్న. హరిత హరీష్ గేమ్ అనేది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నారు చాలామంది. మానాడు మంచి టఫ్ అనుకుని, టఫ్ లేదు, అదంతా తుస్సు. మరి నాకైతే ఒక వారంలో తెలిసింది మరి మనిషి గురించి. సో బ్యాక్ మాట్లాడింది అతనే, అందరి గురించి మాట్లాడుతుందనే. సో ఏదో దాన్ని సాధింపు అంటారు కదా, కరెక్ట్ పదం రావట్లేదు నాకు. నేను నెక్స్ట్ టైం బాగా చెప్తాను దీని మీద. సాధిస్తుంది, సతాయిస్తుంది అంటారు కదా, గొనుక్కుంటుంది వెనక నుంచి ఒక నస, ఇలాంటి మాటలు ఉంటాయి. ఏంటంటే ఎక్కువ సాధింపు చర్యలు చేస్తున్నారు చూడు ఎట్లా, ఇది అట్లా ఉంది గేమ్. పక్కకు వచ్చి మాట్లాడతాం, ఏదైనా ఉంటే పక్క వచ్చి పీక్కోవడం, లేదంటే పక్క వచ్చి ఏదో ఒకటి విషయంలో ఇది చేసుకోవడం, అన్నీ ఉన్నాయి. టంగ్ స్లిప్, టప్ మాట్లాడేయడం, ఎదటోని మాట్లాడనివ్వకపోవడం, ఆలోచించుకునే ఇది కూడా ఇవ్వకపోవడం, ధన మాట్లాడేస్తే రైట్ అయిపోరు. అక్కడ చేష్టలు చర్యలు ఉంటాయి, యాక్షన్స్ విల్ స్పీక్. యాక్షన్ మనది ఎప్పుడైతే తప్పుదో పట్టిద్దో అప్పుడు డెఫినెట్గా బిస్కెట్ రాజా అయిపోతాడు. ఇప్పుడు దగ్గరలో ఉన్నాడు. సో మరి ఒకసారి చూద్దాం, నెక్స్ట్ వీక్ ఉండి నామినేషన్స్లో ఉంటే మాత్రం మంచి మజా వస్తుంది. చాలా రీజన్స్తో హౌస్మేట్స్ నామినేట్ చేస్తారు మాస్క్ మ్యాన్కి. సో ఇప్పుడు కానీ ఈ వీక్లో నాగార్జున ఇచ్చే ఇన్పుట్స్ని బట్టే గేమ్ చేంజింగ్ ఉంటుంది కామనర్స్ అండ్ సెలబ్రిటీస్. మీకేం అనిపిస్తుంది అనేది ఈ మాస్క్ మ్యాన్ గురించే కామెంట్ చేయండి. అవన్నీ మనకి ఎందుకు. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.